మెడికల్ రిప్రజెంటేటివ్గా వేషం కట్టి గణేష్ కుమార్ అనే ఒక్కడు సూత్రధారిగా 3 జిల్లాల్లో యథేచ్ఛగా సాగిస్తోన్న వయాగ్రా సేల్స్ దందా ఇప్పుడు స్టేట్ వైడ్ సెన్సేషన్గా మారింది. 3 షాపుల దగ్గర మొదలై టోటల్ మెడికల్ ట్రేడ్ని వణికిస్తోంది. ఏ దుకాణాన్ని వదలకుండా మెరుపు దాడులు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడపొట్టిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. వయాగ్రా మందుల దందా ఎక్కడ తీగలాగితే ఎక్కడ డొంక కదిలింది. అట్టగోలుగా వయాగ్రా అమ్మకం, అదే రేంజ్ లో అబార్షన్ పిల్స్, జీరో బిల్స్, బ్లాక్ లో సేల్స్. ఆ జిల్లాలోనే ఏంటి విరహం? గోదావరిలో వయాగారాలు. గోదావరి జిల్లాలో వయాగ్రా అబార్షన్ టాబ్లెట్ల అడ్డగోలు అమ్మకాలపై టీవీ9 ప్రసారం చేసిన వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. ఉభయ గోదావరి జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. మెడికల్ షాపుల్లో సోదాలు చేసి పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో అనేక షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. అబార్షన్ టాబ్లెట్ల అమ్మకాలు పెంచడానికి సేల్స్ మెన్ కు టార్గెట్లు పెట్టి మరీ దందాకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. ఫార్మా కంపెనీలో పనిచేసి మానేసిన వాళ్లే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా వయాగ్రా సేల్స్ కి తెగిస్తున్నట్టు తేలింది. టార్గెట్ పూర్తి చేయాలన్న ఒత్తిళ్లు భరించలేక బ్లాక్ లో మందులు అమ్ముతున్నారు. అబార్షన్ కిట్లు, వయాగ్రా టాబ్లెట్లు అడిగిందే తడవుగా మిన దుకాణదారులపై చర్యలు తప్పవంటున్నారు అధికారులు. డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఉండాలి. దాంట్లో ఖచ్చితమైన మోతాదులో డోస్ ఇస్తారు. ఎన్ని మెడిసిన్స్ వాడాలనేది కూడా డాక్టర్ గారు క్లియర్గా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం మెడికల్ షాప్ వారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొనే ఈ మందులు నమ్మాలి. ఆ డోస్ ప్రకారమే మందులు ఇవ్వాలి. ప్లస్ దానికి సంబంధించిన కన్సర్న్ సేల్ బిల్ కూడా కంపల్సరీగా ఇవ్వాలని తెలియజేస్తున్నాం. వయాగ్రా అది షెడ్యూల్డ్ హెచ్ కేటగిరీకి చెందిన మెడిసిన్ అని, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మనే కూడదని తెలిసిన షాపుల్లో మాత్రం అంతా విచ్చలవిడితనమే. కౌంటర్లో చెయ్యి పెట్టి అడిగితే చాలు, స్టాక్ లేకపోయినా తెప్పించి మరీ ఇస్తారు. వయాగ్రా దందా ఏ రేంజ్ లో జరుగుతుందో టీవీ9 నిఘాలో క్లియర్ కట్ గా తెలిసిపోయింది. అన్న షుగర్ టాబ్లెట్ ఉన్నాయా? షుగర్ మీకు ఉన్నాయా? 6 గంటలు బాబాయ్ నేను వచ్చాను కానీ టైం పడుతుంది అడుగుతా. ఎంత కాస్ట్ అది? ఎంత కాస్ట్? ఎంత 120. వయాగ్రా మందులు ఆఫ్లైన్ లోనే కాదు ఆన్లైన్ లో కూడా విచ్చలవిడిగా అమ్మకమవుతున్నాయి. అక్కడైతే అధికారుల తనిఖీలు ఉండవు. అమ్మే వాళ్లకు కొనేవాళ్ళు ఎవరో కూడా తెలియదు. కొన్నవాళ్లు వాటిని వాడి ఏమైపోతారో అన్న కనీస స్పృహ కూడా ఉండదు. నేను ప్రస్తుతం నా చేతిలో ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది. ప్రిస్క్రిప్షన్ అడుగుతారు, అప్లోడ్ చేయాలి, ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలి. అయితే ఇలాంటి ప్రిస్క్రిప్షన్లో నేను ఒక ఆర్ఎంపీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ప్రిస్క్రిప్షన్ ఇది ఏమాత్రం కూడా చెక్ చేయకుండా అవసరం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోకుండా ఈ రకమైన ప్రిస్క్రిప్షన్లు చాలా వస్తాయి. ఫేక్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా కూడా దీన్ని ఇక్కడ అప్లోడ్ చేసి డబ్బులు ఆన్లైన్లో పే చేస్తే డోర్ డెలివరీ ఇంటికే వస్తుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కేవలం వైద్యులు, నిపుణులైన వైద్యులు, డాక్టర్లు, హార్ట్ స్పెషలిస్టులు కానీ లేదా ఇతర స్పెషలిస్టులు టెస్ట్ చేసి ఈ వ్యక్తికి ఏ మోతాదులో అవసరం ఉంటుంది, వాడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా డాక్టర్లు చూసి ప్రిస్క్రైబ్ చేస్తారు. అయితే కేవలం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక ఆర్ఎంపీ దగ్గర లేకపోతే ఇంకొక వ్యక్తి దగ్గర ఇలాంటి ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని కూడా ఆన్లైన్లో కొనేటువంటి ఫెసిలిటీ ఉండటం. దీనికి సంబంధించి అంటే చట్టంలో ఉన్నటువంటి లోపాలను ఏ విధంగా అధిగమించవచ్చు, ఏ విధంగా వ్యాపారం చేసుకోవచ్చు, యూత్ని కానీ లేదా దీనికి సంబంధించిన అవసరం ఉన్నటువంటి వారిని కానీ ఎలాగా వల్లోకి వేసుకోవచ్చు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రతికూల ఎంజైముల్ని నియంత్రించి రక్త ప్రసరణ పెరగడం కోసమే తయారయ్యే మెడిసిన్ వయాగ్రా. ఒక్కో వయసు వారికి ఒక్కో రీతిలో ఉండే బ్లడ్ ఫ్లోను వయాగ్రాతో సమతుల్యం చేయొచ్చు. కానీ అవగాహన లేకుండా మోతాదుకు మించి వాడితే తాత్కాలిక తృప్తి సంగతి అటుంచితే తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, గుండెపోటు లాంటి తీవ్ర సమస్యలు పక్కా. FDA అప్రూవ్డ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డ్రగ్సే అయినప్పటికీ కూడా, ప్రభావవంతమైన డ్రగ్స్ అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్యుని సలహా మేరకు మాత్రమే, తగిన మోతాదులో మాత్రమే వీటిని ఉపయోగించాలి. సో ఎవరో చెప్పారు, ఏదో వేసేసుకున్నాను, ఆ రోజుకి ఆ సమస్య తీరిపోయింది, మళ్ళీ రేపు వేసుకున్నాను, సమస్య తీరిపోయింది, ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి శరీరం మీద ఉన్నటువంటి అనేక దుష్ప్రభావాలు కలుగజేస్తుందండి ఈ డ్రగ్. సో అందుకని ఖచ్చితమైనటువంటి మోతాదులో సరైనటువంటి వైద్యుని సలహా మేరకు వీటిని వినియోగించడం అనేది సరైన పద్ధతి. వయాగ్రా ఎంత బెటర్మెంట్ ఇస్తుందని ఆశపడతారో అంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ బాధపడతాయి. హార్ట్ అటాక్స్ కి దారి తీయొచ్చు.
కిడ్నీలపై చెడు ప్రభావం చూపనవచ్చు. ఎప్పుడైతే మనం ఈ సిల్డెనాఫిల్ సిట్రేట్ వయాగ్రా అనే మాత్రం మనం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా చూడాలి. ఏదైనా అతనికి పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ లాంటి డిజీజెస్ ఉందా, లేదంటే నైట్రేట్స్ ఏమైనా మెడిసిన్స్ కంబైన్డ్గా తీసుకుంటున్నాడా, తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ నైట్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల నైట్రేట్ కానీ ఈ సల్ఫ్యూరిక్ నైట్రేట్ మెడిసిన్ కాజెస్ సడన్ అండ్ సీరియస్ బ్లడ్ ప్రెషర్ తగ్గించే ప్రమాదం ఉంటుంది. నార్మల్ వయాగ్రా తీసుకున్నా కూడా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఇఫ్ యూ బీన్ టోల్డ్ దట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫర్ హెల్త్ రీజన్స్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకు ఈ వయాగ్రా వాడటం వల్ల కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంతో ప్రమాదం ఉంది కనుకే అమ్మకాలపై నియంత్రణ పెట్టారు. దాన్ని మీరి విచ్చలవిడిగా విక్రయించడం మొదలైతే దాన్ని వాడే వాళ్ల మెంటల్ స్టేటస్ ను ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఇదే ముఠా ఇంకాస్త విజృంభించి సిటీల్లోకి పాకితే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది కనుక ఉక్కుపాదం మోపుతోంది డ్రగ్ కంట్రోల్ విభాగం.